చాలామంది సంగట్లోకి చికెన్ లేకపోతే ఏం బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వంకాయ కూర అనేది నెంబర్ వన్గా ఉంటుంది. చపాతీలోకి కానీ దేంట్లోకైనా వంకాయ కూర బాగుంటుంది. ఈ మా గార్డెన్లో పండిన వంకాయలు, వీటికైతే నేనైతే ఏ మందు అయితే వాడలేదు. ఈ కాపు కూడా నెంబర్ వన్గా కాపు వస్తుంది. వంకాయలు కూడా 4-5 రకాలు ఉంటాయి కదా, వాటిలో ఇదొక రకం. ఇవి కర్రీకి బాగుంటాయి. గుత్తి వంకాయకి అంత అయితే టేస్ట్ అయితే రాదు నాకు తెలిసి. వైట్ వంకాయ అయితే బాగుంటుంది. కర్రీ కోసం నేనైతే చూడండి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. ఈ వంకాయలు ఏంటంటే చిన్నగా కట్ చేస్తే అంత బాగుండదు, కొంచెం పొడుగ్గానే కట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టామనుకో మనకు ముక్కలు అనేది బ్లాక్ రాకుండా ఉంటుంది. విడిగా పెట్టామనుకో బ్లాక్ అనేది ఎమ్మటే వచ్చేస్తుంది. కర్రీ కూడా చాలామంది ఇష్టపడతారు కదా వంకాయలు అంటే. మా నాన్నకైతే చాలా ఇష్టం వంకాయ. ఆయన ప్రతిసారి మార్కెట్కి పోయినప్పుడల్లా వంకాయలే తెచ్చేవాడు మా చిన్నప్పుడు. దానికోసం నేను అనేది ఆయిల్ అయితే కొంచెం వేసుకొని హీట్ చేశాను. ఆ హీట్ చేసిన ఆయిల్లో మనం కట్ చేసుకున్న ముక్కలు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న ముక్కలు ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుంది, ఆ కలర్ చేంజ్ అయ్యేదాకా. మీలల్లో ఎంతమందికి వంకాయ కూర ఇష్టం అయితే కింద అయితే కామెంట్ చేయండి. చాలామందికి అయితే వంకాయ కూర ఇష్టం ఉండదు, కానీ ఒక వెజిటేబుల్ అనేది మనం తింటూ ఉండాలి. అది తింటేనే కదా దాని టేస్ట్ తెలిసేది. తినకుండా నాకు వంకాయ నచ్చదు, గోంగూర నచ్చదు అంటే ఎలా? ఒకసారి తిని చూడండి. తిని చూసి అది నచ్చిద్దా నచ్చదా అని చెప్పేసి అర్థమవుతుంది కదా. దాంట్లోకి మనకి 4-5 టమోటాలు కట్ చేసుకొని అదే వేసేస్తాను. వేసిన దాన్ని కొంచెం మాత్రం మగ్గనివ్వండి ఆయిల్లో మగ్గితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది. ఎమ్మటే వాటర్ పెట్టేస్తే మనకు ఆ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఏ కూర వండినా కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వండి. నేను ఇదేంటంటే వంకాయ కూరలో వాటర్ కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే వాటర్ అయినా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను రాగి సంగట్లేక అని చెప్పేసి వాటర్ వేయకుండా వండాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. అది కాసేపు బాగా మగ్గనివ్వండి. నేనైతే ఆయిల్లోనే దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసాను. చెప్పడం మర్చిపోయాను, సాజీరా అవన్నీ వేసాను. ఎందుకంటే వాటి వల్ల మనకి మసాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే గరం మసాలా ప్యాకెట్లు తెచ్చి వాడడం అలా చేస్తారు. అవి అయితే అవాయిడ్ చేయండి. అవసరమైతే నాకు తెలిసి ఏం లేదు కర్రీస్కి. మనం సాజీరా ఒకటి, చెక్క, లవంగా అవి అనేది కొంచెం మన ఇంట్లో ఉంటే ప్రతి కర్రీలో అవి వాడామనుకో టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికోసం మనం గరం మసాలా వాడవలసిన అవసరం అయితే ఏమి ఉండదు. దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసాను. మనం అవి 10 గ్రాములు చెక్క, లవంగా తెచ్చి పెట్టుకున్నాం అనుకో మనకు 1 మంత్ వస్తుంది. పలావ్కైనా, బగారా రైస్కైనా, చికెన్కైనా ఏ కర్రీలో వేసుకున్నా దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. నేనైతే ఉల్లిగడ్డ లేక యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి నేను చేసినట్టుగా. కర్రీ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఎవరైనా సింపుల్గా వండుకోవచ్చు, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా 10 నిమిషాల్లో కుక్ అయిపోతుంది, ఇబ్బంది అయితే ఏముండదు. బ్యాచిలర్స్ అయితే ఇంటి దగ్గర నుంచి కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి అయితే తెచ్చుకోండి, బయట అయితే వాడకండి. ఆ 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీకు ఏ కర్రీ అయినా సింపుల్గా అయిపోతుంది. నేను దీంట్లో మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఓన్లీ ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి దంచేసాను, అవే అంతవరకే యాడ్ చేశాను. దీంట్లో మునగాకు పొడి కూడా యాడ్ చేశాను. నేను అనేది ప్రతి మునగాకు చాలా మంచిది కదా, దాన్ని చాలామంది అయితే ఒట్టి కర్రీ రూపంలో తినడానికి ఇష్టపడరు. ఎవరైనా మన సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఊరికి వెళ్ళినప్పుడు మునగాకు అనేది ఉంటాయి కదా, వాటిని అయితే డ్రై చేసుకొని వచ్చుకొని దాని పౌడర్ అనేది ప్రతి కర్రీలో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది. ఆ మునగాకు పొడి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా వరకు అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదైతే మునగాకు చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మునగాకు అయితే వాడదాము అందరం.
సాల్ట్ తక్కువైందని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అలా